ఉన్నోడికి పేదవాడు కాబోడుర చుట్టం తెలిసిందా ఇప్పుడైన ఈ నగ్న సత్యం నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి పుడమిని మించిన సహనం చూపేరా నినుగాచి తన నెత్తుటి చెమటతోని నీ ఆకలి తీర్చుతున్న తల్లి రుణము తీర్చడమే మనిషిగా నీ ధర్మం ఆ తల్లి కంట నీరొలికితే నీ జన్మిక వ్యర్థం నీ జన్మన్నది వ్యర్థం మందులో ఇంత సుఖం ఉంటుందని తెలియదు మా సరే చూడరావని దీని ముందు ఏ సుఖమైన వేస్ట్ రా తాగుతున్నావు కదరా తాగేసేయి ఇది మీ భర్త గారి ఇన్సూరెన్స్ డబ్బులమ్మా తీసుకోండి వెళ్ళొస్తాం అవి మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులురా. అయితే నాకేంటి? అదేంట్రా, ఆ డబ్బులు కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళొచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. చెయ్యని, నాకేం సంబంధం? ఈ డబ్బైనా కట్టకపోతే మీ నాన్న పరువు పోతుందిరా. పోనీ, పోయినోడికి ఇంకా పరువు మర్యాదలేంటి? అదేంట్రా అలా మాట్లాడుతున్నా? ఇకనైనా ఆలోచించరా. చించడానికి ఇంకేమీ లేదు. ఉన్న డబ్బు కాస్త ఇలా పట్టుకెళ్ళి ఖర్చు పెడితే ఎలారా? అర్థం చేసుకోరా. నువ్వేంటి నాకు చెప్పేది? రే, మన పరిస్థితి తెలుసు కదరా. మీ నాన్న లేకపోయినా ట్యూషన్ ఈ మందులు 2 రోజులు వాడండి. అలాగే డాక్టర్. అమ్మా, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అరే మామా, మస్త్ ఎంజాయ్, ఫుల్ హ్యాపీ. అన్నయ్య, అమ్మ కొంట్లో బాలేదు, డాక్టర్ వచ్చి చూసెళ్లారు. రా అన్నయ్య, నాకు భయం వేస్తోంది. ఫాస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రా అన్నయ్య, వెళ్దాము. వెళ్ళమన్నానా? వెళ్ళు. నీకో చెల్లుందని చెప్పలేవేంట్రా? చెల్లా పాడా, అదే కూరగాయలు అమ్ముకున్నాడు కూతుర్రా. ఇంట్లో అమ్మకేదో సహాయంగా ఉంటుంది అంతే. కత్తిలాగుంది మామ. ఎంజాయ్ చేస్తే అలాంటి అమ్మాయితోనే ఎంజాయ్ చేయాలి. పని చేస్తావా? నాకింత సుఖాన్ని ఇస్తున్న మీకోసం ఏమైనా చేస్తాను మావా. ఏం కావాలో చెప్పు. ఆ అమ్మాయి నాకు కావాలి.
రాయ్ అదిగో. అమ్మా మస్త్ ఫిగర్, ఫుల్ హ్యాపీ. రే మా తను చంపేసాంరా. చంపేశారా? అవునరా, మళ్ళీ అది బ్రతుకుందనుకో మనందరికీ ప్రాబ్లమే. మళ్ళీ మనం జైలుకి కూడా వెళ్తాం కదరా, అందుకే చంపేసినాం రా దాన్ని. ఉన్న విషంతో చంపబడ్డ ప్రత్యూష, క్లాస్ రూములో నరికివేయబడ్డ శ్రీలక్ష్మి, మొన్న ఆయేష, నిన్న జ్యోతిర్మయి, నేడు ప్రతిమ. ఇలా ఎంతమంది ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటారా? ఒరేయ్, ఆడదంటే నరకడానికి, ఆడదంటే చెరచడానికి, ఆడదంటే కాల్చడానికి, నరికి చంపడానికి, చెరిచి నరకడానికి, కాల్చి చంపడానికే పుట్టిందనుకుంటున్నారా ఆడవాళ్ళంటే? ఒరేయ్, ఆడది మనకు జన్మనిచ్చిందిరా, ఆడది మనకు పాలు పట్టిందిరా, ఆడదే మనకు బొట్టు పెట్టి రాఖీ కట్టిందిరా. అట్లాంటి ఈ ఆడబిడ్డల్ని బతకనియండ్రా. ఒరేయ్, మీకు దండం పెడుతున్నాన్రా, ఈ ఆడబిడ్డల్ని ఈ సమాజంలో బతకనియండ్రా. అన్యాయం అయిపోయిందమ్మా, అన్యాయం అయిపోయింది. దాని ధ్యాస చదువు మీద తప్ప దేని మీద ఉండేది కాదమ్మా. నువ్వు బాగా చదువుతావు,
డాక్టర్ అవుతావని మీరు చెప్పారని చెప్పి మురిసిపోయేదమ్మా. నా కడుపును పుట్టేది ఏం పాపం చేసిందమ్మా, ఏం పాపం చేసింది? నాకు తెలిసి నేను లోకంలో ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. అందరూ నన్ను చూసి నవ్వుకోవాలని ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడమ్మా. దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నా చాటును కూడా నన్ను తలుచుకుని అందరూ హాయిగా నవ్వుకోవాలని 100 కోట్లని పేరు పెట్టుకున్నాను కానీ 100 కోట్లు సంపాదించాలనే అత్యాశతో కాదమ్మా. నా జీవితమే నవ్వుల పాలైపోయింది. ఈ కోటిగాడి కూతుర్నేరా నలుగురు పాడు చేసి చంపేశారు అని అందరూ చెప్పుకుంటుంటే ఎలా బతకగలనమ్మా, ఎలా బతకగలను? ఆడపిల్లగా ఈ లోకంలో పుట్టనే కూడదు. నా కూతుర్ని పాడు చేసిన వాడు బతకూడదు. వాళ్ళని బతకనివ్వకూడదు. బాబాయ్, అసలు ఏం జరిగింది బాబాయ్? అర్జెంటుగా ఈ మందులు తీసుకురండి. చెప్పు ప్రతిభ. చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా, చెప్పమ్మా.